హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలో ఏంటంటే నేను ఏ ఐటమ్స్ అయితే ప్యాకింగ్ చేస్తాను, ఎలా ప్యాకింగ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను. చూసారు. హాయ్ అండి అందరికీ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇక్కడ మనకి లైక్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి బెల్ బటన్ కనిపిస్తుంది, అక్కడ ప్రెస్ చేసి ఆల్ బటన్ని అప్లై చేశారంటే నోటిఫికేషన్స్ అయితే మీకు నేను ఎప్పుడు చేసినా మీకు త్వరగా వస్తాయి. అప్పుడు నా వీడియోస్ని మీరు స్కిప్ చేయకుండా చూసేయచ్చు. ముందుగా నేను ఇదైతే సొంటి అండి, సొంటి తీసుకొచ్చి మనకు సొంటి దొరుకుతుంది కదా, అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 రూపీస్ ప్యాకెట్స్ అయితే చేస్తాను. ఇది సొంటి ఒకటి, ఇంకొకటి మిరియాలు కూడా ఇట్లా చిన్న ప్యాకెట్స్లలో చేసుకొని 2 రూపాయల ప్యాకెట్ లెక్క అమ్ముతాను. అలాగే లవంగాలు కూడా 2 రూపీస్ ప్యాకెట్స్లో చేసుకోవచ్చు. గోడంబి, అలాగే సోంపు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఇలాచి, ద్రాక్ష, ఇవన్నీ 2 రూపీస్ ప్యాకెట్స్ లాగా చేసి అట్టలకైతే పిన్ చేసి షాప్స్కి అయితే వేస్తాను. ఇవి అట్టలు మనకి హోల్సేల్ షాప్లో అయితే దొరుకుతాయి. ఇలా నేను నాకు కావాల్సిన సైజులో కట్ చేయించుకున్నాను. అదే షాప్లో అయితే కట్ చేస్తారు, హోల్సేల్ షాప్లో మనకు కావాల్సిన సైజులో. కొంతమంది వెడల్పుగా కూడా చేసి అమ్ముతారు, నేను ఇలా పొడవుగా చేస్తాను. ఇవి 5 రూపాయల ప్యాకెట్స్కి యూజ్ అయ్యేవి అట్టలు. ఇవి 2 రూపీస్కి ప్యాకెట్స్కి ఇవి ఈ సైజు, కొంచెం చిన్న సైజు వస్తుంది. ఇవి 2 రూపీస్ ప్యాకెట్స్కి. ఇలా ప్యాకెట్స్ అయితే ఇలా షీట్లనే కట్ చేయించుకొని దీనికి 24 కవర్స్ అయితే పెడతాను. మనకి హోల్సేల్ షాప్లో అయితే ఈ అట్టలు దొరుకుతాయి. ఇలా అన్ని ఐటమ్స్ని చిన్న చిన్నగా 2 రూపీస్ ప్యాకెట్స్లో మనకి కవర్స్ కూడా హోల్సేల్ షాప్లోనే దొరుకుతాయి. ఈ సైజు 2 రూపీస్కి 2 రూపీస్ సైజ్. ఇది 2.5 into 3 ఉండొచ్చు. ఇది 2.5 into 3 లేదా 4 ఉంటుంది. ఇది 2 రూపీస్కి వాడతాము. కొంచెం పెద్ద సైజ్ అయితే 5 రూపీస్కి వాడతాము. ఇది సోంపు కూడా ఇలా 2 రూపీస్కి అయితే ప్యాక్ చేస్తాము. ఇది 2 రూపీస్. ఇది కాల్చాల్సిన పని కూడా లేదు, ఇట్లే ప్యాక్ చేసేసి అన్నమాట ఇలా పెట్టేసి పిన్ చేసేసుకోవచ్చు. అలాగే ఇది 5 రూపాయలు ఇలాచీ ప్యాకెట్స్. ఇలా పెద్ద షీట్కి అయితే వస్తుంది 5 రూపీస్, కనిపిస్తుంది కదా. ఇలా 5 రూపీస్ షీట్స్. ఇవి 2 రూపీస్, కొంచెం చిన్న సైజ్ వస్తుంది. ఇది 2 రూపీస్. అలాగే మనము సోడా పొడి కూడా పిన్ చేసుకోవచ్చు. ఇవి 2 రూపీస్ సోడా పొడి ప్యాకెట్స్. ఇలా మనం ప్యాక్ చేసుకొని హోల్సేల్ షాప్స్ వేసుకోవచ్చు, రీటైల్గా కూడా వేసుకోవచ్చు. ఇవి షీట్ వచ్చేసి మనము 25 రూపాయల లెక్కన వేసుకోవచ్చు. కొంతమంది తక్కువ కూడా అడుగుతారు. మన మార్జిన్ని బట్టి మనకి అమౌంట్ అయితే మిగిలించుకొని మనము అమ్ముకోవచ్చు హోల్సేల్ షాప్లో. ఇలా పిన్ చేసుకొని అట్టల్ని ఒక డజన్ షీట్స్ అయితే ఒక దారానికి కట్టేసి మనం డజన్ అయితే హోల్సేల్ షాప్లో తీసుకుంటారు. హోల్సేల్ షాప్లలో వేసుకుంటేనే మనకు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. మామూలుగా చిన్న షాప్లలో అయితే 1 అట్ట 2 అట్టలు మాత్రమే తీసుకుంటారు, అక్కడ ఏమంట మిగలదు. హోల్సేల్ షాప్లలో అయితే ఒకేసారి 12 అట్టలు 24 అట్టలు అట్లా తీసేసుకుంటారు, 2-3 డజన్లు.
మనం హోల్సేల్ షాప్లో వేసుకుంటే మనకి మాత్రం డబ్బులు అయితే కొంచెం మిగులుతాయి. రోజుకు ఖచ్చితంగా ఎట్టుకోను 2000 అయినా పక్కా వస్తుంది. ఒక 2-3 షాప్స్ మాట్లాడుకుంటే మనకు 2000 3000 కూడా వస్తుంది ఒక్కోసారి అయితే. ఒక్కోసారి తక్కువ రావచ్చు, ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రము మనకి ప్రాఫిట్ అనేది మిగులుతుంది. వీటిల్లో లవంగాలు మిరియాలలో కూడా బాగా మిగులుతుంది. సోడా పొడిలో కూడా మనకు సోడా పొడి తక్కువ రేట్ పడుతుంది కాబట్టి మనకి కొంచెం ఎక్కువనే మిగలవచ్చు. మనకు కావాల్సిన అమౌంట్ అయితే వచ్చేటట్టుగా చేసుకొని మనం ప్యాక్ చేసుకొని మనం షాప్స్కి అయితే వేసుకోవచ్చు. అలాగే 5 రూపాయల ద్రాక్ష కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు మనము.